ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. ఉత్కృష్టమైనటువంటి వివేకంతో కూడుకున్న విచక్షణా జ్ఞానంతో కూడుకున్న మానవ జన్మ మనకు ప్రాప్తించింది. ఈ జన్మలో మనం పొందవలసిందే ఆనందం. ఆనందాన్ని పొందాలంటే కేవలంగా వివేకం ఉంటే కాదు, శారీరకమైన ఆరోగ్యం కూడా కావాలి. శారీరక ఆరోగ్యానికి భారతీయ సంస్కృతిలో ప్రపంచంలో మొట్టమొదట ఆరోగ్యాన్ని ఆధ్యాత్మికతను సమన్వయపరిచి మనిషిని భగవన్ముఖంగా నడిపించినటువంటి మహనీయమూర్తి పతంజలి మహర్షి. బాహ్యంగా శౌచంగా ఉంటూ అంతరంగంలో ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి అంతర్నియంత్రణతో ఆత్మానుభూతిని పొందటం ఎలాగో పతంజలి మహర్షి నుంచి అనేక మంది మహానుభావులు చెబుతూనే ఉన్నారు. పతంజలి యొక్క యోగ భారతీయుల యొక్క యోగం. వారు అనుగ్రహించినటువంటి యోగమయమైన యోగాను ప్రపంచవ్యాప్తం చేసిన మహానుభావులు ఎందరో కలరు. నాయకుడు జ్ఞాని అయితే ప్రజలు కూడా ఆ మార్గాన్ని అనుసరిస్తారు. నాయకుడు ఉత్తేజవంతుడైతే, ఆచరణపరుడైతే ప్రజలు కూడా ఆ నాయకుడిని గుర్తిస్తారు. ఆయన జాడలో, ఆయన మార్గంలో అడుగులేసేందుకు ప్రయత్నం చేస్తారు. అలాంటి గొప్ప నాయకుడు, భారతీయుల భాగ్యం, మనందరి సౌభాగ్యం, మన ప్రధానమంత్రి మోదీ గారు. వారికి భారతీయత తెలుసు, భారతీయ యోగా తెలుసు. జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవంగా, అంతర్జాతీయ యోగా దినోత్సవంగా వారు ఎంతో ప్రకాశనం చేశారు. యోగా అనేది శారీరకమైన ఆరోగ్యానికి ఆసనములు, ఫిజికల్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా యోగా. యోగం అనేది ఈ శరీరానికి శక్తినిస్తూ, ఇంద్రియములను ప్రచోదనం చేస్తూ, తెలివిగా వ్యవహరిస్తూ, కణకణమునందు కూడా శక్తి నిక్షిప్తమై నిరంతరము చైతన్యవంతమై సమస్త జీవనాడుల్లో ఆ చైతన్య ప్రవాహం జరుగుతూ ఉంటుంది. దానికి కారణం భారతీయ ఋషులు చెప్పారు, ఆత్మ అని. ఆ శక్తి సర్వాత్మ, అదే సర్వభూతాత్మ. అందుకే కృష్ణ పరమాత్మ అద్వేష్ట సర్వభూతానాం అంటాడు. అంటే ఎవరి యందు ద్వేషం లేకుండా ఉండాలంటే సర్వరూపములు సర్వస్వరూపములు భగవంతుని యొక్క రూపములే, భగవంతుని యొక్క స్వరూపములే. సర్వనామములు భగవంతునివే, సర్వరూపములు భగవంతునివే అన్న జ్ఞానాన్ని కలిగి జీవించటమే ఆధ్యాత్మికమైనటువంటి యోగం. ప్రేమావతారులు సత్యసాయి బాబా గారు ఒక అద్భుతమైన యోగాన్ని చెప్పారు, ఆధ్యాత్మిక యోగాన్ని. ఉచ్ఛ్వాసంలా మంచిని పీల్చుకొని దాన్ని గ్రహించగలిగితే, ఆ మంచిని ఉచ్ఛ్వాసంగా మనం మనసు ద్వారా గ్రహించగలిగితే అతను దాన్ని పూరకము అన్నారు. ఆ మంచిని, జ్ఞానయుతమైన మంచిని, ఆ వివేకాన్ని హృదయంలో నిలుపుకొని జీవించగలిగితే అది కుంభకం అవుతుంది, ఆధ్యాత్మిక కుంభకం, జ్ఞాన కుంభకం. చెడును విడిచిపెట్టగలిగితే, ద్వేషాన్ని, దోషాన్ని, దోషభావాన్ని, ద్వేషభావాన్ని విడిచిపెట్టగలిగితే అది రేచకమవుతుంది. అంటే మంచిని గ్రహించటం పూరకం, మంచిని నిలుపుకోవటం కుంభకం, చెడుని విడిచిపెట్టడం రేచకమని భగవాన్ బాబా గారు చెప్పారు. వారి యొక్క ఆధ్యాత్మిక యోగ పాదములకు ప్రణామాలు ఆచరిస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని యోగాభివందనం తెలియజేస్తూ స్వస్తి.